కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగంగా రేషన్ షాప్స్ జన్ పోషణ్ కేంద్రాలుగా మారనున్నాయి. ప్రజలకు పోషక పదార్థాలు అందించడంతో పాటు రేషన్ డీలర్లు ఆదాయాన్ని పెంచే విధంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు పీడీఎస్ బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ షాప్స్ ఇక నుంచి నిత్యావసరాల ఉత్పత్తులు కూడా సరఫరా చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణతో పాటు యూపీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సుమారు 60 రేషన్ షాపులను ఎంపిక చేసింది కేంద్రం. ఇక హైదరాబాద్లో పౌర సరఫరాల శాఖ పరిధిలోని 15 రేషన్ షాపుల్లో ప్రజా పోషకాహార కేంద్రాలు మొదలుపెట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. సో ఇక నుండి కిరాణా స్టోర్స్గా మారున్నాయి. ప్రజెంట్ నేను ఒక రేషన్ షాప్లో ఉన్నాము, చూస్తున్నాం కదా. ఇది మనం రేషన్ షాప్ అనడం కంటే కూడా కిరాణా షాప్ అనొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్కీమ్ కూడా తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మరిన్ని ఉత్పత్తులను ప్రజలకు చేరవేసే విధంగా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం స్కీమ్తో ఇక నుంచి కూడా రేషన్ షాప్స్ జన్ పోషణ్ కేంద్రాలుగా మారున్నాయి. దేశంలోనే పైలట్ ప్రాజెక్టు కిందగా తీసుకొని వచ్చింది. ఇప్పటికే ఇటు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సుమారు 60 రేషన్ షాపులను అయితే ఎంపిక చేసింది. అందులో భాగంగా హైదరాబాద్లోనైతే ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే 15 రేషన్ షాపుల్లో జన్ పోషణ్ కేంద్రాలుగా ప్రారంభించింది. మరి ప్రస్తుతం మనము పంజాగుట్లో ఉన్న ఒక షాప్లో ఉన్నాము, వీళ్ళతో మాట్లాడదాం. సో ఇంతకుముందు నార్మల్గా రేషన్ షాప్స్ అంటే కూడా బియ్యం కావచ్చు, సబ్సిడీ బియ్యం కావచ్చు, అప్పుడప్పుడు ఫామ్ ఆయిల్, పప్పు అట్లాంటివి అందుబాటులో ఉంటుండే. ప్రస్తుతం ఈ జన్ పోషణ్ కేంద్రాలుగా ఎప్పుడు మార్చింది? ఇప్పుడు 2 months నుంచి మార్చిండు. ముందుగా రైస్ వీట్ ఒకటే ఉండే, ఇప్పుడు అన్ని సరుకులన్నీ బయటకేం తెచ్చి అమ్ముతున్నాం మేమంతా. పప్పులు, ఆయిలు అన్ని బజార్ కన్నా రేట్ కన్నా తక్కువ రేట్కి అమ్ముతున్నాము. మాకు ఇట్లా ఢిల్లీకి ఇలా ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ట్రైనింగ్ ఇస్తే 2 months అయినాక మళ్ళీ లాస్ట్ మంత్ 20కి ఓపెనింగ్ చేసిండ్రు. ఇక అప్పటి నుంచి పెడుతున్నాము. మంచి పబ్లిక్ కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది. మంచిగా తక్కువ ధరకే ఆయిల్ కానీ అన్ని పప్పులు కానీ అన్ని ఐటెంలు అమ్ముతున్నాం. సో ప్రస్తుతం చూస్తుంటే నార్మల్గా బయట కందిపప్పు కావచ్చు, ఇప్పుడు మీ దగ్గర చూస్తుంటే ఆయిల్ దగ్గర నుంచి కూడా కారము, పప్పులు, చిరుధాన్యాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి కదా. బయట రేట్లు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు మీ దగ్గర వచ్చి తీసుకుంటే రేట్లు ఎట్లా ఉంటాయి? బయటకన్నా రేట్లు 10 రూపాయలు డాల్స్ కన్నీ, పప్పులకన్నీ 10 రూపాయల కన్నా తక్కువ ఉంటుంది. అంత 10 రూపాయలు తక్కువ ఉంటుంది. ఆయిల్ అయితే 20 రూపీస్ కూడా తక్కువ ఉంటుంది మా తాన. గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఇప్పుడు 135, దాని మీద ఎంఆర్పి ప్రైస్ ఉంటే మేము 115కే అమ్ముతున్నాం. హోల్సేల్ రేట్గా అన్ని తక్కువ ధరకే అమ్ముతున్నాం. ఇంతకుముందు చూసుకున్నట్టయితే దాదాపు రేషన్ షాప్స్ అనగానే ఫస్ట్ నుంచి 15th వరకే ఉండాలి షాప్స్. అప్పట్లోపే ఈ సబ్సిడీ బియ్యం కావచ్చు ఏవైతే మీకు ఇచ్చారో అవి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండేవి. మరి ఇప్పుడు షాప్స్ ఎట్లా ఉంటున్నాయి? టైమింగ్స్ ఎట్లా ఉంది? డేట్స్ 15 రోజులే ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఫ్యూచర్లో ఎక్కువ చేస్తే టైమింగ్లో దానికి ఓపెన్ చేసి పెడతాం కూడా. మేము అట్లా రెడీగా ఉన్నాం. అట్లా దీనికి సంబంధించి ఈ జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చడానికి కూడా దాదాపు మన హైదరాబాద్లో 15 షాపులను ఎంపిక చేసింది కదా. సో మీకు ట్రైనింగ్ ఎట్లా ఇచ్చింది? ఎన్ని రోజుల పాటు ఇచ్చింది? ఏమేమి నేర్పించారు? 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఢిల్లీకి దోల్కపోయి 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అంతా లోన్లు ఇస్తాము, సబ్సిడీ ఇస్తాము, అన్నీ ఇస్తామని మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మొత్తం ఎట్లా అమ్మని తక్కువ ధరకు చేయాలని అని పెట్టింది. అట్లా ఓకే. సో ప్రస్తుతం రెస్పాన్స్ ఎట్లా ఉంది? వస్తున్నారా, తీసుకుంటున్నారా జనాలు? రెస్పాన్స్ ఉన్నది. మంచి ఐటమ్ మంచిగా పోతున్నాయి. ఇప్పుడు ఈ మంత్లో 60,000 దాకా సేల్ చేసినాం మేము. 4-5 days ఉన్నది, 1,00,000 పైన అయిపోతుంది మాకు. ఇంతకుముందు ఎట్లుంటాయి అంటే నార్మల్గా ఇంతకుముందు బియ్యం కావచ్చు, ఇప్పుడు వీట్ అని చెప్పారు, బియ్యం అని చెప్పారు, దాంతోపాటు పప్పులు అమ్ముతున్నారు అన్నారు కదా. సో ఆ టైంలో ఎట్లా ఉండే, ఈ టైంలో ఎట్లా ఉంది? మరి అప్పుడైతే ఖాళీ బియ్యం ఒక్కటే, బియ్యం గోధుమలు ఇస్తుండే. ఇప్పుడైతే అన్ని ఐటెంలు ఇస్తున్నామని ఇప్పుడు అంతా మంచి రెస్పాన్స్ ఉన్నది. మంచిగా అన్ని కార్డ్ హోల్డర్లు కూడా తీసుకుపోతున్నారు వినియోగదారులు. ఓకే. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఆర్థికంగా కావచ్చు? అంతకుముందు ఆ 3 అమ్ముతుంటే ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? కమిషన్ లేకుండే, ఇప్పుడు కొంచెం కమిషన్ ఒక మనిషి శాలరీ వెళ్ళేటట్టు అన్న ఉన్నది. ఇప్పుడు మంచిగానే ఉన్నది. ముందు ఇప్పుడు 2 ఉండే, ఒకరి శాలరీ వెళ్ళేటట్టు మంచిగానే ఉన్నది. ఇంకా ఫ్యూచర్లో కొన్ని ఐటెంలు అన్ని జనరల్ ఐటెంలు కూడా పెడతాము. దాన్ని కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందని అనుకుంటున్నాం. ఓకే. సో ఈ ఐటమ్స్కి సంబంధించి ప్రజెంట్ మీరు పెట్టిన ఈ కందిపప్పు కావచ్చు, ఎర్రపప్పు కావచ్చు, కారము, ఆయిల్, ఈ ఐటమ్స్ వాళ్ళు చెప్పారా లేదంటే మీకు ఏమేమి ఐటమ్స్ అని చెప్పారు, మీరే ఐటమ్స్ చూజ్ చేసుకోవచ్చా? అన్ని ఐటెంలు పెట్టుకోమని చెప్పిండ్రు. అట్లేం లేదు, వాళ్ళు అన్ని ఐటెంలు పెట్టుకోమని చెప్పిండ్రు. అన్ని ఐటెంలు పెట్టుకుంటున్నాం. సో చూస్తూ ఉన్నాం కదా రేషన్ షాపు ఇది. సో కిరాణా షాప్గా కూడా మార్చిరనే చెప్పుకోవచ్చు. కిరాణా షాప్లో ఏ విధంగా ఐటమ్స్ ఉంటాయో అదే విధంగా అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చి
తీసుకొచ్చి పెడతా ఉన్నారు. జన్ పోషణ్ కేంద్రాల్లో భాగంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్తో కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం కదా, కందిపప్పు కావచ్చు, ఎర్రపప్పు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, దాంతోపాటు కారం, సబ్బులు, చింతపండు, ఆయిల్, ఇట్లా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అన్నీ కూడా బయట ఉండే రేట్ల కంటే కూడా తక్కువ ధరలో, సరసమైన ధరలో కూడా పబ్లిక్కి అందుబాటులోకి తీసుకొచ్చారు. సో మరీ ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు 15 షాపులకైతే ఈ జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చారు. ప్రస్తుతం 15 షాపులలో కూడా జనరల్ స్టోర్స్గా మారాయి. ఇక ముందు కూడా ప్రస్తుతం ఏదైతే స్కీమ్ ఉందో దానికి మంచి రెస్పాన్స్ వస్తే కూడా ఇంకా కొన్ని కేంద్రాలు కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం అయితే రెస్పాన్స్ బాగుందని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.